వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఆర్థిక అవకతవకలను సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నాడు అరెస్ట్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఉదయం ఆయన నివాసానికి ఈడీ టీం చేరుకుంది. ఈడీ సిబ్బంది తన ఇంటికి చేరుకోగానే తనను అరెస్టు చేసేందుకే అధికారులు వచ్చినట్టు అమానతుల్లా ఖాన్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తనను అరెస్టు చేసి ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవడమే సెంట్రల్ ఏజెన్సీ ఉద్దేశమని పేర్కొంటూ తనపై ఈడీ తప్పుడు కేసులు బనాయించినట్టు ఆరోపించారు. ఆయనను ఈడీ కార్యాలయానికి తీసుకువచ్చి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసులో ఖాన్ కు జారీ చేసిన సమన్లను పాటించనందుకు ట్రయల్ కోర్టులో ఖాన్ పై పెండింగ్ లో ఉన్న ప్రొసీడింగ్లను నిలిపివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన వారాల తర్వాత ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఈ కేసులో చివరిసారిగా ఏప్రిల్లో ప్రశ్నించబడినప్పటి నుండి ఖాన్ కనీసం 10 ఈడీ సమన్లను తప్పించుకున్నారు. అంతకు ముందు డబ్బుకు సంబంధించి ఏజెన్సీ సమన్లను పాటించలేదని ఆరోపిస్తూ ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో తనకు సమన్లు జారీ చేస్తూ మెజిస్ట్రేట్ కోర్టు ఏప్రిల్ 9న జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ జూలై 31న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టాలని ఖాన్ కోరారు. ఏప్రిల్ 4న ఈడీ ఖాన్ పై సిఆర్పి సెక్షన్ 190, ఐపీసీ సెక్షన్ 174, పిఎంఎల్ఏ సెక్షన్ 63(4) ను పాటించినందుకు ఫిర్యాదు చేసింది. పిఎంఎల్ఏ సెక్షన్ 50 కింద అతనికి సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఖాన్ తన సహచరులైన జావేద్ ఇమాం సిద్దికి, దౌద్ నాసిర్, జీషాన్ హైదర్, కౌసర్ ఇమాం సిద్దికీల ద్వారా స్థిరాస్తులను కొనుగోలు చేయడం ద్వారా తన అక్రమ సంపాదనను లాండరింగ్ చేశాడని ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు నియామకాల్లో అవకతవకల ఆరోపణలపై 2016లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ సమయంలో ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అమానతుల్లా ఖాన్ ఉన్నారు. తప్పుడు నియామకాల ద్వారా ఆయన వ్యక్తిగత లబ్ధి పొంది ఢిల్లీ ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించారని సిబిఐ ఆరోపించింది. అనంతరం దీనిపై మనీ లాండరింగ్ దర్యాప్తును ఈడీ ప్రారంభించింది. గత ఏడాది అమానతుల్లా ఖాన్ నివాసాలపై దాడులు నిర్వహించి కొన్ని భౌతిక, డిజిటల్ సాక్ష్యాలను జప్తు చేసింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఈ ఛానల్ ఒక్కరితో మొదలై ఈరోజు 1,10,000 దాటింది అంటే మీ అందరూ అభిమానించడం వల్లే. ఇలానే మనం ఇట్స్ మీ నవతాని ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేసాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఛానల్లో కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అందులో కూడా దేశ హితానికి అలాగే సమాజ హితానికి సంబంధించిన వీడియోలనే అందిస్తున్నాం. ఈ ఛానల్స్ నడవాలి అని అంటే నిజంగా ఆర్థికంగా మీ అందరి చేయూత కావాల్సి ఉంది. చాలా కష్టంగా ఉంది. ఎక్విప్మెంట్ కానీ మనకు ఆఫీస్ లేదు. ఆఫీస్ కోసం కూడా శతవిధాలా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ అవ్వట్లేదు. పైసా లేనిది ఏ పని జరగదు అని అర్థమైంది. కానీ ఆ పైసా నేను ఒక్కదాన్ని పెట్టే స్థితిలో ఇప్పుడు లేను. ప్లీజ్ బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మీకు తోచిన సహాయం ₹1 నుంచి ఎంతైనా పర్లేదు మన ఛానల్ని నిలబెట్టగలుగుతుంది. శాలరీస్ విషయంలో కానీ మిగిలిన వాటి విషయంలో కానీ ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో మీ నుంచి ₹1 కూడా సహాయం ఆశించదు ఈ ఛానల్. అండ్ నలుగురికి సహాయం చేసే విధంగానే ఉంటుంది. సహాయం దొరికినా దొరక్కపోయినా జాతీయ భావాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటంలో వెన్నైతే చూపదు. అలాగే ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడంలో కూడా వెనుకడుగు వేయదు. ఈ ఛానల్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఆర్థికంగా చేయూతను అందించాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు ₹1 నుంచి మొదలుపెట్టి. ఇక వ్యాపార ప్రకటనలు, యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేసి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.